ఇంటి యజమాను గురించి మాట్లాడుతున్నాడు కనుక యజమానులైన వారు ఒకసారి ఆలోచించారు. అంటే తన పిల్లల విషయంలో, తన భార్య విషయంలో యజమానిగా ఉంటున్న అబ్రహాం గారు ఎలా ఉన్నాడట? న్యాయ విధులను చెప్పాలి, నేర్పించి నువ్వు ఇలా బ్రతకాలి అని చెబుతూ ఉన్నాడట. ఎవరు? అబ్రహాం గారు, కుటుంబానికి యజమాని. అదే ఆలోచన ఇప్పుడు మన వరకే వద్దాం. యజమానులుగా ఉంటున్న మనం మన పిల్లలకి, మన భార్యకి ఎంతవరకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం ఆలోచించేద్దాం ఒకసారి. అబ్రహాం గారిని మనం ఆలోచించాలి. ఎందుకు? దేవుని ఎరిగిన వాడుగా ఆయన ఉన్నాడు కనుకనే. ఇప్పుడు మనం కూడా ఆయనలా బ్రతకాలి. ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని ఒక క్రమంలో పెట్టాడో మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు పెట్టాలా లేదా? పెట్టకపోతే దేవుడు మనం, అంటే ఆయన జ్ఞాపకాలు మనం ఉన్నామా లేవనే కదా అర్థం.